విశాఖ జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని మంత్రి ఆరోపించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. జగన్ హయాంలో పోలవరం నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని మంత్రి విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం నీటిపారుదల శాఖను విధ్వంసం చేసిందని మంత్రి నిమ్మల ఆగ్రహించారు. రాష్ట్ర విభజన సమయంలో కంటే వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి ఆరోపించారు. రుషికొండ భవనాల వినియోగంపై ఆలోచన చేస్తున్నామని, రుషికొండ ప్యాలెస్ కు ఖర్చు పెట్టిన డబ్బులతో 25,000 మంది పేదలకు ఇళ్ల నిర్మాణం చేయవచ్చునని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉత్తరాంధ్ర రైతులు 50,000 కోట్ల ఆదాయం కోల్పోయారని మంత్రి ఆరోపించారు. గత 5 సంవత్సరాలు లేనటువంటి స్థితిలో మరి వేళ చొక్క నీరు కిందకెళ్లేటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. కొండని బోడుగుండి చేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన విలాసవంతమైనటువంటి భవనం, ఒక పక్కన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరి వారించినా కూడా తన విలాసవంతమైనటువంటి ఒక ప్యాలెస్ ని 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో మరి నిన్న కూడా మేము స్టడీ చేస్తే ఆ టైల్స్ అంటే ఆ రుషికొండ భవనంలో విలాసవంతమైన భవనం టైల్స్ చూస్తే చదరపు అడుగు 26,000 రూపాయలు పెట్టి మరి ఆ టైల్స్ నిర్మాణం జరిగింది అని అంటే, నేను ఒక బాత్రూమ్ చూస్తూ ఉంటే 1000 చదరపు అడుగులు అంటే పేదవాడికేమో సెంటు భూమి ఇచ్చాం, పేదవాడికి 300 అడుగు కూడా ఇల్లు ఇవ్వలేదు. కానీ నీ నిర్మాణం చేసుకునేటువంటి విలాసవంతమైన భవనంలో మాత్రం 1000 చదరపు అడుగులతోటి అంటే 3 పేదవాళ్ళ ఇల్లు కలిపితే మరి 1000 చదరపు అడుగులతో ఒక బాత్రూమ్ నిర్మాణం చేసుకునేటువంటి స్థాయిలో అంత విలాసవంతమైనటువంటి భవనాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అంటే ఏ రకంగా వీళ్ళు దోపిడీ వీళ్ళు లూటీ జరుగుతుంది అనేటువంటి విధంగా మనందరికి కూడా అర్థమైంది.